అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గ్రీవెన్స్ గత 2 సంవత్సరాల నుంచి తాడిపత్రిలో జరుగుతున్న విధ్వంసాలు, మా కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, వాటినంతా దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఘటనలు, ఈ దాడులు, ఉద్దేశంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నీ కలిపి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 మంది అని ఒక పేర్లు ఇవ్వడం జరిగింది. అశ్మిత్ రెడ్డి వచ్చేసి 24 మంది పేర్లను మేము టార్గెట్ చేసి మీ మీద దాడులు చేస్తాము, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాము అనే విధంగా బెదిరింపులు ఇచ్చినారు. దానికి సంబంధించి మనం ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. ఇంకోటి కూడా వచ్చేసి నేను మీకు చెప్పుకునే విషయం ఏంటంటే, తాడిపత్రికి రమ్మని ఆయనే చెప్తాడు. తాడిపత్రికి వచ్చినాక నిమిషాల్లో మళ్ళీ పోలీసులు పంపించి నన్ను మళ్ళీ అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఇదంతా మీరు గమనిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడ కానీ లేను. నాకు అక్కడ నా ఇంటికి దగ్గర నుంచి కేవలం 15 కిలోమీటర్లో పుట్లూరు మండలంలో నాకున్న వ్యవసాయ క్షేత్రంలో కూడా నేను వచ్చిపోవడం జరుగుతుంది. నా వ్యవసాయ క్షేత్రాలు చూసుకునేకి నేను ఇక్కడే తిమ్మంపల్లిలో ఉంటాను, లేకుంటే వ్యవసాయ క్షేత్రాలు నేను చూసుకునే పని మీద నేను వచ్చిపోవడం కూడా జరుగుతుంది. రమ్మని చెప్పినారు, వచ్చాము. మళ్ళీ అదే అక్కడ పోలీసులు అడ్డం పెట్టుకొని మళ్ళీ పోలీసుల ద్వారా మళ్ళీ నన్ను పంపించడం జరిగింది. మేము పోలీసులను కేవలం గౌరవించి మేము పాటిస్తున్నాము. నేను ఆల్రెడీ 40 రోజుల క్రింద వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయినాక ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ గారు ఒక మాట చెప్తున్నారు, నిన్నేం చేయను, మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు అని చెప్తున్నాడు. మా ఊర్లో నాకు ఎవరు శత్రువులు లేరు, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు ఏమున్నా మాకు ఆయన తండ్రి కొడుకు ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారునితో ఉంటే మాకు ఇబ్బంది ఉంది, కానీ మాకైతే ఊర్లో కక్షలు లేవు, ఏం లేవు. ఒకప్పుడు ఉండేటివి అన్నీ మానుకున్నాం. ఆయన రాజకీయంగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకోటి కానీ అడుగుతాను ఆయన్ని, నేను ఎవరో కొంతమంది ఎవరిని వచ్చిండొచ్చు, నేను ఆయన ఇంటికి పోలేదు, లేకపోతే ఆయన ఏ పొద్దు మాట మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తాడు, మాటలకే కొట్టండి చంపండి, ఈ మాట తప్ప వేరే మాట మాట్లాడు. ఏం జరిగినా మాకు ఆయనే బాధ్యుడు. పెద్దారెడ్డి అన్న ఏ పొద్దున్న చెప్పినా కానీ ఒకవేళ మేము వాళ్ళు అంటే రాజకీయం చేసినా ఫ్యాక్షన్ చేసినా ఆయన కుటుంబంతోనే అని చెప్పినాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా మీటింగ్లో చెప్పినా ఏ పల్లెల్లో రంపులు పెట్టలే ఆయన. ఈయన పదే పల్లెల్లో మీరు కొట్టండి, మీరు చంపండి ఆయన చిట్టే తప్ప వేరే పని లేదు. నేను టీడీపీ కార్యకర్తలని కానీ అడుగుతున్నాం, 95% టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కొట్లాటకి ఇంకోటి దానిలోకి లేడు. ఈయన కొంతమందిని ఎన్నుకొని రౌడీ షీటర్లను ఎన్నుకొని ప్రోత్సహిస్తున్నాడు. మాకు పల్లెల్లో కక్షలు లేవు, ఏం లేవు, అంత ప్రశాంతంగా ఉన్నాం. ఈయన పెట్టాలని నేను చిన్నోని మీద ఆయన నిరాధార ఆరోపణలు చేసినాడు. మొన్న కానీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద మాకు పల్లెల్లో ఏం లేవు. ఆయన అంటే మీకైనా అర్థమైతే అది నేనేం చేయను, మీ ఊరోళ్ళు నిన్ను వదిలిపెట్టరు అని చెప్తాడు. అంటే దానికి అర్థం ఏమి అంటే నేను ప్రోత్సహిస్తున్నాను, నేను చంపమంటున్నాను అని వాళ్ళు చెప్తారు. మా ఆయన ఏదో చెప్తున్నాడు, మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఊర్లో బయట కలిసి తిరగకపోయినా కానీ లోపల వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, తెలుగుదేశం కార్యకర్తలకి మాకే. నా పేరు చిదంబర్ రెడ్డి, నాది మేడిమాకలపల్లి. ఎస్పీ గారిని అదే నేను ఇంతకుముందు కలిసేదాన్ని, మాకే థ్రెట్ ఉంది. ఆయన ఇంతకుముందు ప్రూఫ్స్ కానీ చూపించిన, ఆయన చంపమంట అన్నాడు, నీ అంత చూస్తా అంటాడు, కౌంటర్ డౌన్ స్టార్ట్ అయిందంటాడు, ఊరిడ్చాలంటాడు నన్ను ప్రభాకర్ రెడ్డి. దానికోసం ఇంతకుముందు ఆల్రెడీ ఎస్పీ గారికి కలిసి వినతి పత్రం ఇదే కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు వచ్చే కారణం ఏమంటే 24 మందితో పాటు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్తాడు, నిన్నేమన్ను, మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు నిన్ను అంటాడు. మా ఊరోళ్ళు ఎవరు లేరు నాకు శత్రువులు. అంటే ఆయన ఓ పాలసీ అంటున్నాడు, మీరు అప్పుడు చేశారు మీ గవర్నమెంట్లో, మేము చేస్తున్నామని. అంటే అప్పుడు చేసినవన్నీ తిరిగి మేము ఎక్కువ చేస్తాము అంటే అది టీడీపీ పాలసీనా, రాష్ట్ర వ్యాప్తంగా, లేకపోతే ఓన్లీ తాడిపత్రి నియోజకవర్గంలో పాలసీనా? టీడీపీ పాలసీ అయితే జిల్లా నాయకులు ఆ నాయకులు చెప్పడం పోనీ అప్పుడు చేసిన ఇన్ని ఆ గవర్నమెంట్లో చేసినట్టు మా గవర్నమెంట్లో చేసిన ప్రజలకు ఇచ్చిన సేవలన్నీ మీరు చేస్తున్నారా? చేయలేదే.
సరే మాలో ఏదో కొద్దిగా తప్పు ఉంటే మాకు ఓట్లేదు మీకు వేసినారు, మళ్ళీ మేము అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తామంటే మీకు 3 సీట్లు కూడా రావు. అది ఆయన అంటున్నాడు కదా, వాళ్ళు చేసినారు కాబట్టి మేము చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ చేస్తున్నాం. మరి మేము చేసిన పథకాలు అంతకంటే ఎక్కువ చేయండి. కానీ ఇవేంటివి? ఇంకా రెండోది, ఆయన ఇంట్లోకి పోయినారు, నా ఇంట్లోకి వచ్చినారు అంటాడు. అంటే 100 కోట్లు ఉన్న ఇంట్లోకి మాత్రమే పోకూడదా? మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకి పోవచ్చు, ఇంట్లో పోయి అంటియచ్చు, మా ఇంట్లో బంగారు తీసుకుపోవచ్చు. ఇది మళ్ళీ రెండోసారి 2009 ఎలక్షన్లకు ముందు 5 రోజుల వరకు నేను ప్రభాకర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నాను. 5 రోజులకు నేను 2009లో టీడీపీలో చేరాను. అంటే 5 రోజులకి నేను అంత తప్పు చేసినానా? మా ఇంట్లోకి రావడం నిజం, కాణిపాక విఘ్నేశ్వరం తోడు, నా 2 పిల్లల తోడు, నా ఇంట్లో బంగారు ఎత్తకపోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డి గారిని, మా ఇంట్లో వెండంతా తీసుకోలేదని ప్రమాణం చేయమని ప్రభాకర్ రెడ్డిని, మా ఇల్లు అంతా కాల్చలేదని ప్రమాణం చేయమను. మరి అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి పంపించినాడు. మరి ఇది కరెక్టా? అంటే ఆయన అయితే ఎవరిళ్ళకైనా పోవచ్చు, నీ ఇంట్లో ఎవరో మా వాళ్ళు వచ్చిన మాట నిజం, పూచిక పుల్ల పరక కూడా నీ ఇంట్లో నుంచి తీసుకుపోలే, నీకు లాస్ జరగలే. మరి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు, ఇల్లంతా కాల్చావు, బంగారు దొంగలించావు. నాకు ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి అన్నా నువ్వు చెప్పన్నా, మా ఇంట్లో దొంగతనం జరగలేదు, మీడియా ముందర చెప్పు. మా ఇంట్లో ఎండు తీసుకోలేదు, నేను మీడియా ముందర చెప్పు. నేను మందు ఆగి చనిపోకపోతే అడుగు నీ ముందరే. మరి ఏంటంటే మాలాంటి నిరుపేదల ఇళ్ళకైతే ఎవడు పడితే ఎవరు పోవచ్చు, చీరలు ఎత్తపోవచ్చు, బంగారు ఎత్తపోవచ్చు. మీరు పెద్దోళ్ళ ఇళ్ళలో మాత్రం గేటు కూడా తగలకూడదు. ఇది న్యాయం అనుకోండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా నాయకులు కానీ, తెలుగుదేశం వాళ్ళు ఇది న్యాయం అంటే రైట్, అది న్యాయమే. అది ఇది ఎక్కడ న్యాయమో ఆలోచించేద్దాం. ఇంకోటి, మా మున్సిపాలిటీ అభివృద్ధి, మా మున్సిపాలిటీ అది చేసినాం, మా మున్సిపాలిటీ బిల్డింగ్ ముందర కాదు వెనకాల చూడండి దాని పరిస్థితి. ఒక్కసారి మీ వీడియో వల్ల ఇరికొక్క చూడండి. ఎవడు కట్టలేదు, కట్టారు. అదేనా మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినాడు ఆయనది అన్న, ఆ ఇంటర్వ్యూలోనే నేను కూర్చుంటా. ఆయన లాయర్లను పిలుచుకొచ్చుకుంటాడు, యోని పిలుచుకొచ్చుకుంటాడు. మున్సిపాలిటీ అభివృద్ధి గురించి మాట్లాడదాం, నువ్వు చేసిన మున్సిపాలిటీలో 100 కోట్ల అవినీతి గురించి కూడా మాట్లాడదాం. నేను ఊరు ఇడిచాను, 7 భయపడే వదిలే. 1.5 సంవత్సరం నా మీద పెట్టే, 1.5 సంవత్సరమే. మరి ఊరు వదిలిపోయినా మళ్ళీ నా పేరు చేసే వాని కథ చూస్తా అన్న. ఒక మా దాంట్లో కొంతమంది ఉన్నారు, ఆ పొప్పూరు రామయ్య అని, యాడికి వెంకటరాముడు అని, ఎంత మంచి వాళ్ళ కొడుకులు కూడా తిట్టలేరు, వాళ్ళ పేరు కూడా చేసినాడు. అంటే ఇదంతా మేము 24 మంది ఏదో తప్పు చేసినారని కాదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో 10 కోట్లు 12 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని మిగిలించుకునేది మాత్రం ఆయన మమ్మల్ని భయపడిచ్చి పోటీ లేకుండా చేసుకోవాలంటే తాపత్రయం తప్ప ఏమీ లేదు. మరి బస్సుల కేసులో మమ్మల్ని లోపల పంపించి, బస్సుల కేసు గురించి కానీ, మున్సిపాలిటీ కేసు గురించి కానీ, ఏ దానికైనా మీ ముందర ఇదే చోట చర్చిద్దామంటే నేను వస్తాను, చర్చకు సిద్ధం. ఆ బస్సుల విషయమైనా సరే అన్నా, పెద్దారెడ్డి అన్న రైట్, నేనుండా నీతో తేల్చుకుంటే కొట్టే ఆయన మీద కొడు, నా ఇంటి మీద పోయేది, ఓ వీడిని కొట్టేది, ఇంకో అతన్ని కొట్టేది, దావలో ఏందన్నా ఇది? దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాము, 24 మందిలో ఎవడు తప్పు చేసినోడు లేరు. ఇదంతా కేవలం ఆయన లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలవడానికి డబ్బులు ఖర్చు పెట్టుకుని మమ్మల్ని గెలపడానికి 10 కోట్లు 12 కోట్లు ఇబ్బంది పెట్టడానికి ఆ డబ్బులు పోతుందనే బాధతో ఇదంతా చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఏం లేదు. ఇంకోటన్నా ప్రభాకర్ అన్న, ఇది అందరికీ సంబంధం లేదు కానీ మా నాయన చనిపోతే యాక్సిడెంట్ అదే రోజు సాయంత్రం, అంటే మేము బాధలో ఉన్నాము, 2 రోజులు ఎందుకు ఏడ్చాలని వెంటనే పోస్ట్ మార్టం 5:30కి 6కి చేపిస్తే ఆ రోజు ఎస్ఐనిలే ఏం రా పోస్ట్ మార్టం చేయకపోతే ఎప్పుడు అన్నట్టు నోరు ఎత్తితే బాధ చాలా ఉన్నాయన. మా స్థాయి సన్నదిన్నా, వేదనంటే రాజకీయం చేయనా. నువ్వు మమ్మల్ని 10 సార్లు ఓడించు, నేను ఒకసారి కానీ ఓడించాం మేమందరం. కాబట్టి దయచేసి రాజకీయంగా మాట్లాడదాం. ఈ కక్షలు కార్పణ్యాలు ఇచ్చిపెట్టి ఈ రాయలసీమను జిల్లాలో ఎక్కడ లేదు, ఎక్కడన్నా పో తాడిపత్రి, ఏందా మీ తాడిపత్రి, ఎందుకన్నా తాడిపత్రికి చెడపెట్టి తెస్తావు? దయచేసి మంచి రాజకీయం చేసుకుందామని మళ్ళీ పత్రికా ముఖంగా అందరి తరపున నేను కోరుకుంటున్నాను. దయచేసి